husband and I wore matching shoes. Shoes chippy? Nivi? Nai Reebok Nivi? Nivi Reebok, huh? Nivi Rebecca. Rebecca John. Oh, on our way to hotel to Wicked. Oh my god. 23 floors. What's that lift undi? Sir, just a second. 0.01 seconds తో లిఫ్ట్ మిస్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? పనిష్మెంట్ ఇవ్వాలి. 0.01 సెకండ్స్లో లిఫ్ట్ ఎందుకు మిస్ చేసావు? నేను అందుకోవడానికి చాలా ట్రై చేశాను. ఎంత అంటే నా జీవితం మొత్తం కష్టపడి సాధించానంట. కానీ ఆ క్షణంలో థర్డ్ ఫ్లోర్. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి టోటల్? ఇవి 33. అప్పుడు మలేషియాలో మనం ఉన్నది ఇంకా ఎక్కువ ఫ్లోర్స్ కదా? అదే ఎక్కువ ఫ్లోర్స్, ఇంకా ఎక్కువ ఫ్లోర్స్. మనం లిటరల్లీ మలేషియా 14. ఓకే, ఇప్పుడు మలేషియాలో మనం ఉన్నప్పుడు 30+ పైన ఉన్నాం మనం. యా, ఐ సా యెస్టర్డే. పూల్ ఉంది, ఫిట్నెస్ సెంటర్, స్టార్బక్స్, షాప్, స్నాక్స్. హాస్పిటల్లో అది ఉంటుంది చూడ సౌండ్, అదేంటి ఏమంటుంది అని హాస్పిటల్లో అది ఉంటుంది, ఐసీయూ సమ్ టీ 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 ఆ సౌండ్ వచ్చింది అది ఎలివేటర్లో. Where is our room? That's not our room, husband. అందుకే కోయిల్ అలా గుర్తుపెట్టుకుంటే రూమ్ గుర్తుంది. 24/7 కోయిలతో ఉంటే ఇలానే ఉంటుంది. ఎందుకు వ్యూస్ అంటే క్రాస్ చేసి చెత్త చెత్త వాల్ దగ్గరకి వచ్చి పార్టీ లైక్ పైరట్ చూడు పైన చక్కనైనా చక్కలేని కోయిల. ఒకసారి కోయిల అన్నావు, కోయిల అయిపోతావు. కోయిల చక్కనైనా చక్కలేని కోయిల, చక్కలేని కోయిల. కోయిల ఓ కోయిల, కోయిల ఓ కోయిల. హస్బెండ్ ఎందుకు సౌండ్ చేసిన? కాన్స్టిపేషనా? చెప్పు, కాన్స్టిపేషనా? Bye to our hotel. Until next time. See ya. అదేదో రెస్టారెంట్ ఉంది. హిందీ సాంగ్స్ వస్తున్నాయి. కెనడా ఏంటంటే హాఫ్ ఇక్కడ కంట్రీ వాళ్ళు, హాఫ్ ఈ హిందీ, పంజాబ్ అలానే ఉంది. బట్ ఇక్కడ అయితే మోస్ట్లీ ఇంగ్లీష్ సాంగ్స్ ప్లే అవుతాయి, లేదంటే హిందీ. ఇంకొక లాంగ్వేజ్ వినలేదు ఇప్పటిదాకా సాంగ్స్ ప్లే అవ్వడం. యా, ఇందాక మనం చూసిన పిజ్జా ఇటాలియన్ కంప్లీట్ డిజాస్టర్. ఐ మీన్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ, బట్ ఆ మెన్యూ చూసి మేము మా వల్ల కాలేదు. సో యా, ఐ మీన్ రిస్క్ తీసుకోవాలనుకోలేదు ఇంకా మెన్యూ చూసిన తర్వాత. బట్ యా,
అక్కడికి వెళ్ళి మంచి పని చేసామేమో కదా, ఐ మీన్ తిని వాక్ చేసి వెళ్ళాం, కానీ బాగుంది ఫుడ్. వాక్ టు ద ఫాల్స్, అన్ఈవెన్ గ్రేడ్, యూజ్ ఎట్ ఓన్ రిస్క్ అంట. సో ఇందాక వచ్చాం కదా, అది ఎంట్రన్స్, ఐ మీన్ అది అటు సైడ్ నుంచి ఫాల్స్ దగ్గర నుంచి, ఇది ఇటు నుంచి. ఇప్పుడు చీకటి అయింది మనకి మొత్తం కదా, బికాజ్ 7:30 ఇక్కడ టైం. ఇప్పుడు 7:30 PM, ఏం కాదు, ఇది 7:30 PMకి ఇది పరిస్థితి. సన్ సెట్టింగ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది. బట్ ఇది మొత్తం చెట్లు లోపల నుంచి కదా, సో చీకటి అయిపోయింది. యా ఐ నో. సో ఇది జస్ట్ కైండ్ ఆఫ్ హైక్ లాగానే, ఒక మినీ హైక్ ఇది, మినీ హైకింగ్ అండ్ ట్రెక్కింగ్ లానే. ఐ మీన్ ఇలాంటి హైకింగ్ ట్రెక్కింగ్వి దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు కొంచెం. అండ్ మోస్ట్లీ ఇలాంటి ఫుట్వేర్ అస్సలు వేయద్దు, అదిగో అలా షూస్ వేసుకోవాలి. బట్ సార్ షూస్ హాయిగా వేసుకొని, నాకేమో స్లిప్పర్స్ వేసుకో, నయాగరా ఫాల్స్ వెళ్తున్నాం, ఈ అవుట్ఫిట్కి ఇదే మ్యాచ్ అవుతుంది, ఇట్ పర్ఫెక్ట్లీ బ్లెండ్స్ విత్ యువర్ అవుట్ఫిట్ అన్నాడు. సో సరేలే పాపం, నేను ఎప్పుడు సజెస్ట్ చేసినవన్నీ వేసుకుంటాడు కదా, చెప్పినట్టు వేసుకుందామని వేసుకున్నా. తీసుకొస్తే ఈ కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు కనిపించినన్ని ఎక్కిస్తున్నాడు. తినడానికేమో 10-20 కిలోమీటర్లు తిప్పుతాడు. అది పరిస్థితి. 1.1 kilometers ఈజ్ లైక్ 10 kilometers ఇక్కడ. మరి కిలోమీటర్ 1-2 అని చూపిస్తుంది, కానీ మినిట్స్ 20 minutes 30 minutes అదేంటో నాకు అర్థం కావట్లేదు. డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు ఎలా అయినా తెలియదు కానీ యా. సో సో అదే అన్నమాట పరిస్థితి. ఇది ఇందాక వచ్చాం కదా ఎంట్రన్స్, ఐ మీన్ ఇటు నుంచి ఇక్కడ వాటర్ ఫాల్స్ సైడ్ నుంచి వస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మేము తినడానికి వెళ్ళాం కదా, ఇది బ్యాక్ నుంచి అనమాట. ఇప్పుడు ఇలా వెళ్ళేది మొత్తం బ్యాక్ నుంచి. ఇవి నైస్, అది పరిస్థితి. సో వీటిని ఏదో అంటారు యాక్చువల్లీ, ఇవి ఫ్లవర్స్ అనుకుంటా, సమ్ కైండ్ ఆఫ్. ఈ పర్పుల్వి ఈ ఫ్లవర్సే కదా, పర్పుల్ ఏదో అంటారు, ఫ్లవర్సే కదా. ఓ మై గాడ్, ఆ లోపల అంత చీకటిగా ఉంది, ఇక్కడ మళ్ళీ ఎంత వెళ్తుంది. అండ్ టైము ఇప్పుడు 7:30, 7:35, 7:40, 7:40 అనమాట. 7:40 PM. ఫాల్స్ కనిపిస్తుందా ఇప్పుడు ఇక్కడ మీకు? వాటర్ ఫాల్స్ అనమాట. గ్రాస్లో నడిచి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఐ మీన్ ఎస్పెషల్లీ ఇలాంటి ఫుట్వేర్ వేసినప్పుడు అయితే యూ విల్ ఫీల్ ఇట్. చెప్పులు ఇప్పినాడు అయితే ఐ క్యాన్, బట్ కాకపోతే చెప్పులు చేతిలో హోల్డ్ చేయాలి. సో ఎయిర్పోర్ట్ సాక్స్ల మీద నడిచినప్పుడు ఏం లేదు. యా, అక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరికి ఏం తెలియదు. అలా ఇందాక చూసాము కదా, ఐ మీన్ చూపించాము కదా, ఇక్కడ నుంచి ఎలివేటర్ వెళ్ళింది, అదే ఇది. ఇక్కడ నుంచి కొంచెం క్లోజ్ ఉంది, లైక్ పక్కనే ఉన్నట్టు. ఇది అది, దీన్ని ఏమంటారు ఇంతకీ? వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? స్కై డెక్. ఓ, యూ వోంట్ బిలీవ్, వ్యూ అయితే అసలు చాలా పర్ఫెక్ట్ ఉంది తెలుసా. లైక్ ఆరెంజ్ వస్తుంది నీకు. సార్కే అన్నీ వస్తాయి, బికాస్ ఐ విల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ అండ్ sir as well, but he won't do that to me. Lucky he, unlucky me. Yeah, anyway,
అక్కడ ఎవరో ఉన్నారు. స్టాచ్యూ ఎవరిది? గ్రేట్ తాత, వీళ్ళ తాత అనమాట. వీళ్ళ తాత అక్కడ అప్పుడు కట్టిపించారు. అయితే సో ఆయనకి మెమోరియల్గా ఇక్కడ స్టాచ్యూ పెట్టారన్నమాట. వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనమాట అది. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ చుట్టం ఆయన. ఊరుకో, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇంకా చుట్టం ఎందుకు? చుట్టం కాదు, అది క్యాసిల్ అనుకున్నా తెలుసా నేను చూసి. బట్ ఇక్కడ క్యాసిల్స్ ఉంటాయా కెనడాలో? నాకు డిజ్నీ చూసినప్పటి నుంచి ఫ్యాంటసీ అనమాట. ఒక్కసారి నన్ను క్యాసిల్కి వెళ్ళాలి, ఆ క్యాసిల్లో ఫ్రాక్ వేసుకుని అలానే డిజ్నీ మూవీలలో నడిచి రావాలని. యా ఎనీవే, ఇప్పుడు చెప్పాను, మా హస్బెండ్ విన్నారు కదా, పక్క తీసుకెళ్తారు రేపు ఇప్పుడు. బికాస్ హీ మేక్స్ మై డ్రీమ్స్ కమ్ ఇన్ టు రియాలిటీ అన్నమాట. వాళ్ళు కూడా ఎస్ ఎస్ అని చెప్పారు, బికాస్ అందరికీ తెలుసు. ఎందుకని ఇది ఆరెంజ్ అయ్యింది. వా వా వావ్, చాలా బాగుంది. ఇక్కడ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని సీగల్స్ అంటారని అనుకుంటున్నా, మరి ఐఎమ్ నాట్ షూర్. మోస్ట్లీ ఆ బర్డ్సే ఉన్నాయి ఎక్కడ చూసినా. దిస్ ఇస్ గ్రాస్. ఇక్కడ నుంచి పదా, ఇక్కడ ఉందిగా. మనము తీసుకోవచ్చా? పదా. డు నాట్ ఎంటర్, పుష్ చేయాలి. అవును, అక్కడ కూడా అదే రాసింది చూడు. ఎలివేటర్ ఇక్కడ. సో ఇంకా లిఫ్ట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి మెయిన్ వైల్ జస్ట్ చిన్న టూర్ ఇస్తా. దిస్ ఇస్ అవర్ రూమ్ 2315. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి లాక్ చేస్తాం. ఆ లిఫ్ట్ 23rd ఫ్లోర్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈలోపు నేను అట్లీస్ట్ ఇది చూపించేసాను. యా, దిస్ ఇస్ హిల్టన్ హోటల్ అండ్ హస్బెండ్. Raining, I guess. It's raining. Spotted Starbucks. So బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. నిన్న వెళ్ళాం కదా ఒక లొకేషన్కి, అక్కడికే. ఏం నేమ్ అది? హక్కా బాయ్స్ దోసా బాయ్స్. హుక్కా బాయ్స్ దోసా బాయ్స్. హక్కా బాయ్స్. ఓకే, దోసా బాయ్స్, హక్కా బాయ్స్, ఏదో బాయ్స్. ఆ బాయ్స్ దగ్గరికి వెళ్తున్నాం. బాయ్స్ దగ్గర బాగానే ఉంది నిన్న, అపార్ట్ ఫ్రమ్ ఫ్రైడ్ రైస్. యా, సో కార్లో వెళ్తున్నాం ఎందుకంటే హోటల్ నుంచి ఇంత వాక్ చేసి మళ్ళీ ఈరోజు చాలా ఐటనరీ ఉంది, అదంతా కంప్లీట్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో బెటర్ అక్కడి వరకు కార్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి కార్ పార్క్ చేసి హోటల్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవి చెక్అవుట్ చేసి యా డే స్టార్ట్ చేయడమే. అండ్ దట్ ఈస్ ఫర్ టుడే. ఎలా అన్న ఈరోజు అయితే రాయగర్ ఫాల్స్కి వెళ్ళాలి, ఇంకా నో మోర్ డిలేస్. యా అంతే. పాపాయిస్ ఇక్కడ కూడా ఉందిగా.
ఎక్కడా ఉంటుంది బాబు. ఆస్మోస్ షవర్మా బాగుంటుందా? నేను అదే ఎక్కువ తింటాను. బాగుంటుందా అని అడిగా, ఎక్కువ తింటావా అని అడిగలే. ఏ యూ బాస్కిన్ రాబిన్స్ అంట. సో నో లక్ ఆన్ బాయ్స్, ఒక్క బాయ్స్ దగ్గర లక్ లేదు. 10 o'clock ఓపెన్ అవుతుందంట. ఇప్పుడు 9:30 అవుతుంది. సో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయడం ఎందుకని అక్కడ నియర్ బై ఏమన్నా ఉంటే అక్కడ తిందామని వెళ్తున్నాం. బ్యూటిఫుల్ స్ట్రీట్స్ ఆఫ్ నయాగరా. అదేంటి అవునా? స్టూడియో అంటే అక్కడ పైన ఫ్లాగ్. నిన్నటి నుంచి ఏదో కోయిలని పట్టుకున్నాడు, వదలట్లేదు. ఏం కోయిలో అర్థం కావట్లేదు. ఏం పాటో, ఎక్కడ లేని రిలీజ్ అయిన కొత్త సాంగ్స్ అన్నీ ఈయనకే తెలుస్తాయి. అవి నా చరిత్రలోనే విని ఉండను నేను. నిన్నటి నుంచి కోయిలే అవుతుంది, ఎవరో కోయిల. బెర్కిన్స్ రెస్టారెంట్ అండ్ బేకరీ స్పాటెడ్. బ్యూటిఫుల్ స్ట్రీట్స్. అంతా బాగానే ఉంది కానీ ఫుడ్ వెతుక్కోవడం, దొరకడం, తినడం. ఐ మీన్ ఫుడ్ వెతుక్కోవడం దొరకడం అంటే నువ్వు కూడా నార్మల్గా కెనడియన్ ఫుడ్ అలవాటు చేసుకుంటే ఈజీగా అవుతుంది. నువ్వు నాకు ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కావాలి, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే టైం పడుతుంది. మంచిది. You can come out of India from, but you cannot take India from inside. పోలే అద్దరు పోలే చూడవాలి. ఐ మీన్ ప్రతిసారి కొనుక్కొని తినాలని కూడా లేదు, మనం ఏమన్నా చేసుకొని రావచ్చు. బట్ నేను మేడం నిన్ననే ల్యాండ్ అయ్యాను కదా 2 days బ్యాక్. ఇప్పటికిప్పుడు వండుకొని తెచ్చుకొని చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా ఇంటి దగ్గర లేము కాబట్టి నాట్ పాసిబుల్. మళ్ళీ అదిగో కోయిల వచ్చింది, బ్యాక్ టు కోయిల. ఎవరో కోయిల తెలియట్లేదు. నీకు తినాలని ఉందని చెప్పు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. నా మీద తోస్తు. అది క్యాసిలా స్ట్రైట్గా ఉంది. హలో, ఐమ్ ఆస్కింగ్ యూ. I think it's a church. Church. Okay. వచ్చింది ఆఖరికి. Pittis Plaza. What is it? Who? Okay. మంచిది. ఇక్కడ పిజ్జా తింటే అయిపోద్ది కానీ ఈ పిజ్జా కాంబినేషన్స్, టూనా ఫిష్తో పిజ్జా ఏంటి, పోర్క్ ఏంటి, ల్యాంబ్ ఏంటి. సో అవి తినే బదులు మార్చుకుని ఉండడే బెటర్ అనిపిస్తుంది. బాబు ఈ సో ఎగ్జైటెడ్ బికాస్ మా అత్తయ్య కొంత పొంగనాలు ఫైనల్లీ కొన్నారు. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెమ్మన్నాడు కానీ నాన్ స్టిక్ది నేను చాలా సోర్స్ చేశాను, లైక్ డీమార్ట్లో అక్కడ ఇక్కడ అన్ని ప్లేసెస్ దగ్గర వెతికాను కానీ దొరకలేదు. బట్ అండ్ వెయిట్ కూడా కన్స్టెంట్ ఉండే అనమాట. సో ఆప్షన్ లేకుండా అప్పుడు తీయడానికి ఫైనలీ మా అత్తయ్య తీసుకున్నారంట. ఇప్పుడు అది ఇండియా నుంచి పార్సల్ అయ్యి ఇక్కడ రావాలి. బాబు తినేస్తాడు హ్యాపీగా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. హక్కా బాయ్స్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏదో దోశ ట్విస్ట్ అంట, ఇందులో బాగానే ఉంటుందని చెప్పాడు. ఆల్రెడీ ఇంతకుముందు నయాగరా ఫాల్స్కి వచ్చినప్పుడు తిన్నాడంట. ఓ మై గాడ్, ఈ ఫోటో చూసారా? అయితే ఇది తమిళనాడు వాళ్ళదేమో, ఇది రామేశ్వరం అనుకుంటా. సారీ మధురై. యా, సో
ఇక్కడ బాగానే ఉంటుంది, ఆల్రెడీ లాస్ట్ టైం తిన్నా అని చెప్పాడు. సరేలే ఇంక ఇక్కడ తిందామని ఇక్కడికి వచ్చాం. చెన్నై వాళ్ళది ఇది ఎలా తెలుసు అంటే బయట అది ఉంది మధురైది టెంపుల్ది, చూసి షాక్ అయ్యాను నేను. మధురై మటన్ దోశ, మధురై చికెన్ దోశ కరెక్టేనే. దోశ ట్విస్ట్, మటన్ చికెన్ వద్దులే కానీ అయితే బాగుంటాయి. ఎందులో ఏమో తెలియదు, నార్మల్గా తిన్నప్పుడు అయితే దీంట్లో కిచెన్లో ఒకటి ఉండే దోశ ట్విస్ట్ సేమ్ ఆవరాంచి ఫ్రెండ్స్ ఒకటే బాగానే ఉంటుంది. ఉంది స్కాన్. ఓ రివ్యూ, ఓ షిట్, చదువుకోలేదండి. స్టాంప్ బ్యాచ్, థంబ్ ఇంప్రెషన్. ఈ లోపల అయితే మాత్రం ఇండియాలో ఉన్నట్టు ఉంది ఫీల్, కెనడాలో లేదు. దోశ, ఇడ్లీ ఇడ్లీ, సమోసా, చట్నీ చట్నీ. సో ఏదో ఆర్డర్ ఇచ్చాం, ఇది కదా ఇంకా ఇవ్వలేదు, ఇవ్వబోతున్నాం. సో ఈ కాంబో ఫిక్స్ అయ్యాం, అన్నీ వచ్చేస్తున్నాయి బెటర్. తను ఎలానో పొంగల్ తిండు, కిచిడి తిండి, ఇందులో మోస్ట్లీ 2-3 టైమ్స్ తిండి ఇంట్లో. నేను అవి తింటా ఇంకా. అబ్బా మరీ చేస్తావు, ఎట్లా చేస్తావు అంటే ఏదో నేను ఉపవాసం ఏం ఫుడ్ పెట్టట్లేదు చేస్తాను. నేను అలా చెప్పలేదు, అంటే కొన్ని జాగమూర్తిరా ఎస్ మొగన్ కోసం జాగం చేస్తావా? ఎస్, బొంగేం కాదు. బెస్ట్ వైఫ్ అవార్డ్ గోస్ టు సోది మొక్క చెప్తావు అన్న. ఇక్కడ ఏదో కెమెరా ఆన్ చేయగల సోది స్టార్ట్ అవుతుంది. కెమెరా ఆఫ్ చేయగల నాకు పెట్టవా, నువ్వే తింటావా? అలా ఏమనండి, నేను మంచిదాన్ని. అదేంటి అవేంటి టిన్స్ ఏమో ఉన్నాయి. లిమ్కా వద్దు, నో లిమ్కా, ఇంకేదో ఉన్నాయి. ఎక్కడ దొరుకుతాయి? అవునా? కోక్ కోక్. దోహా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను కదా నేను, కాదు విను, లేఓవర్ ఉన్నప్పుడు దోహా ఎయిర్పోర్ట్లో ఉన్నా కదా, అయితే ఫాంటా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నేను షాక్ అయ్యాను. వాడికి చెప్పాను దిస్ ఇస్ ఫ్రమ్ ఇండియా రైట్, అది ఇది అంటే నో వీ గెట్ ఇట్ హియర్ అన్నాడు. నో నో సీట్ మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్, అదే అన్నాడు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ చేస్తాం, అక్కడ అక్కడ. ఓకే, ఓ సో బిగ్, థ్యాంక్ యూ. 36 mm 35 mm ఉంటుంది చూడు, దాంట్లో చట్నీస్లో హ్యూజ్ దోశ. హౌ ఇస్ దోశ? ఇట్స్ గుడ్. నాకు చాలా నచ్చింది చట్నీ. అది ఇంకా ట్రై చేయలేదు. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇది పొంగల్ అనుకుంటా. రవా అది పొంగల్, ఇది రవా. ఓ రవ్వ ఉప్మా మా మమ్మీ చేస్తుంది ఇది. ఇది పొంగల్. సాంబార్ ట్రై చేసా కానీ అంత. అండ్ ఇది ఇడ్లీ, వడ, మసాలా వడ, మేదు వడ, ఉత్తప్ప. నాకు ఇడ్లీ ఇలా ఉండే నచ్చదు, అంటే మరి చేస్తారా? సరిపోతుంది ఇది, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు సరిపోద్ది. బేసికల్లీ మేము ఒక మీల్ తింటున్నాం డేలో, ఎంటైర్ డే ఉంటున్నాం. అంటే తినాలే కాదు, టైం దొరకట్లేదు అలా అని పీకేసేది ఏం లేదు కానీ పెద్దగా, బట్ స్టిల్ దోశ అయితే సూపర్. చేతులేంది అట్లా సాపాడు. So yum. పొంగల్. బట్ మా అమ్మ అయితే ఫుల్ షాక్ అవుతుంది నేను పొంగల్ తిన్నానని తెలిసి. అండ్ దిస్ గీ ఉప్మా మొత్తం కంప్లీట్ చేసాను, చాలా బాగుంది. బేసికలీ నేను గీ తిన్నాను, బట్ ఈరోజు ఏమైందో అంతే, కడుపు మాడితే ఏదైనా తింటామంటారు కదా అలా. గీ ఉప్మా ఫినిష్ చేసా, పొంగల్ ఆన్ ద గో.
దిస్ ఇస్ హస్బెండ్ ప్లేట్. నేను ఇంకా చాలు ఇనఫ్. ఇది హాఫ్ ఆఫ్ తిందాంలే, ఎంటైర్ డేకి వచ్చేస్తుంది మొత్తం మనకి ఇంకా కదా. సో గుడ్. ఒక్క స్పూన్ తిందాం, మంచిది. సో చూడు వేడి పొగలు వస్తున్నాయి. ఓ ఇడియట్. స్వీట్ కూడా ఇచ్చారు, ఇందాక రికార్డ్ చేయలేదు. మొత్తం తిని దుబ్బి లాస్ట్కి స్వీట్ చూపిస్తున్నాం. సేమియా. బట్ చాలా 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 బాగుంది ఫుడ్ అయితే. ఇదిగో అన్నీ కంప్లీట్ చేస్తా. కష్టపడుతున్నాడు తినడానికి. కాంబో వస్తుంది కదా మంచి, అన్ని ట్రై చేద్దాం తిన్నాం. ఇంకా ఇవాడ మిగిలింది. నువ్వే హలో. నేను పొంగల్ తిన్నా, ఈ ఉప్మా తిన్నా, ఇంకా స్వీట్ కొంచెం తింటా, సేమియా. గెడ్డలు వేయరు, మేము సౌత్ వాళ్ళం వేయం. మేము మీలాంటి తెలంగాణ వాళ్ళు వేసుకుంటారు గెడ్డలు. ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, బట్ ఇది ప్రాపర్. టమాటా కూడా వేస్తారు. ఇంకేమన్నా ఉంటే కూడా వేయు. ఈనో షాజీరా. నువ్వు కదా తాగేది, నీకు గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు. ఆపరేషన్ చేయకుండా నేను ఏం తాగను. ఫుడ్ బేబీ. అమ్మో ఇంత పొట్ట. నాకు లేదు పొట్ట, నాకు వచ్చింది ఫుడ్ బేబీ. అది ఇట్స్ నాట్ పొట్ట, ఇట్స్ ఫుడ్ బేబీ. Wonderful breakfast. I mean, I truly enjoyed it. నాకైతే అన్నీ నచ్చాయి. Everything was so good. And uncle was also so sweet. He gave some chutney, extra chutney. స్వీట్ ఇచ్చిండు, స్వీట్ కూడా లేకుండా. యా, కాంబోలో స్వీట్ లేదు, స్వీట్ ఇచ్చారు. పాయసం. ఆంధ్రాలో పాయసం, తెలంగాణలో ఖీర్. సేమియా పాయసం. బట్ చాలా బాగుంది. అండ్ పాపం ఒక్కడే అతను ఉన్నాడు, బట్ స్టిల్ అన్నీ మేనేజ్ చేసుకొని ఫాస్ట్గా మేము లిటరలీ ఎగ్జాక్ట్ 10కి వెళ్ళాము ఓపెన్ అయ్యే టైంకి. ఆల్మోస్ట్ 5 minutes లోపలే అన్నీ ఇచ్చేసారు. మా కార్, we parked our car there. Yeah. Happy meal, happy wife, happy husband. మర్చిపోయినా మా సైడ్ తెలుసు. కార్ నెంబర్ ప్లేట్ వస్తే మళ్ళీ మన ట్రాక్ డౌన్ చేసి అందరు వచ్చేస్తారు. సో అందుకని యా, బ్రేక్ఫాస్ట్ అయితే టూ గుడ్. కార్ అంతా మెస్సీ ఉంది, క్లీన్ చేసుకోవాలి. వావ్, casino, spotted casino. మళ్ళీ కోయిల దగ్గరికి వచ్చాడు. ఎవరా కోయిల? హూస్ దట్ కోయిల? ఏది? యా, covered with the trees. I mean, కార్లోంచి వ్యూ బాగానే కనిపిస్తుంది. ఐ మీన్ దిగాక కూడా బాగానే ఉంటుంది, బట్ ఎండ నార్మల్ ఎండ కాదు. 23 degrees to 25 degrees ఉంటుంది అంతే. మళ్ళీ అది కానీ అమ్మో, ఫైర్ నిప్పుల మీద నడిచినట్టే ఉంటుంది. ఇప్పుడు ఏసీ ఆన్ చేసినా కూడా పెద్ద తేడా తెలుస్తుంది. చూసినా ఫ్యాన్ ఆన్ చేసి
గో కటింగ్ ఉంది అక్కడ. Someday we'll go, not today. ఓకే అమ్మా నా పొట్ట మొత్తం ఫుల్ ఉంది. పొంగల్ ఉప్మా అన్నీ కానీ చాలా బాగుంది. బట్ వింత ఏంటంటే నేను పొంగల్ తినేసాను, ఇంకా గీ ఉప్మా తిన్నాను. నాకే అసలు నమ్మసక్యంగా లేదు. అవును, నా జీవితంలో ఆ గీ అన్న దాని దగ్గరికి వెళ్ళను నేను. బట్ తిన్నాను ఈరోజు. నార్మల్గా తింటావు కదా గీ? నో, నేను ఎప్పుడు తినలేదు. ఎప్పుడు చూసాను అసలు నేను గీ తిన్నా. నాకు అది అసలు ఇప్పుడన్నా అట్లీస్ట్ తింటున్నాను కానీ కొద్ది గొప్ప లైక్. కానీ ఇంతకు ముందు అయితే లైక్ స్టార్టింగ్లో చిన్నప్పుడు అయితే అమ్మో ఆ స్మెల్కే వామిట్ వచ్చేస్తుంది. స్ట్రీట్స్, పిజ్జా హట్, బాస్కిన్ రాబిన్స్ కూడా ఉంది. బాస్కిన్ రాబిన్స్ ఇండియన్దా లేదా ఏంది వీళ్ళదా? సో ఇప్పుడు మేము మళ్ళీ బ్యాక్ టు అవర్ హోటల్ చెక్అవుట్ చేయాలి. సో ఎన్నిసార్లు అంటున్నాను కౌంట్ చేయండి. వెళ్ళి హోటల్కి వెళ్ళి పెద్ద లగేజ్ ఏం లేదు, ఆల్రెడీ ఇందాక మేము తెచ్చేసుకున్నాం. సో కొన్ని ఉన్నాయి అవి తీసుకొని సార్ బట్టలు మార్చుకుంటాం. సార్ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు నిన్నటి నుంచి. అయితే వైట్ టీ షర్ట్ లేదా వైట్ షర్ట్ లేదా వైట్. ఓ వాట్ ఎ థ్రిల్. సో వెళ్ళి మేము నిన్న ఆల్రెడీ పార్కింగ్లో అది తీసుకున్నాము కదా, $15 కదా, $15 పెట్టి. ఓ సారీ 25, బికాజ్ నైట్ కూడా పార్క్ చేసాం కాబట్టి 25 అంట. నార్మల్గా ఎంటైర్ డే అయితే ఈరోజు నిన్న 3 నుంచి ఈరోజు 3 వరకు. సో కాబట్టి $25 అయింది. అక్కడ పార్క్ చేసాం కదా, అక్కడ మళ్ళీ కార్ పార్క్ చేసి వాక్ చేసుకొని హోటల్కి వెళ్ళి ఆ లగేజ్ తీసుకొని నయాగరా ఫాల్స్కి వెళ్ళి బిహైండ్ ద నయాగరా ఫాల్స్ చూసి బోటింగ్ చేసి అండ్ బ్యాక్ టు అవర్ కార్ పార్కింగ్ లాట్ and then outlets, some shopping, and ante pretty much that's our entire day schedule for today. Malli vedachi